హాయ్ ఫ్రెండ్స్. నరేంద్ర మోడీ విద్యా అర్హతలపై వివాదం ఎందుకు వచ్చింది? ప్రధాని కావాలంటే ఏం చదవాలి? సీఎం అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఏంటి? ఈరోజు వీడియోలో అయితే ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తారో మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యార్థులకు సంబంధించి ఆధారాలు చూపించే విషయంలో కొన్నాళ్ళుగా రాజకీయ వివాదం అయితే నడుస్తుంది. ఇక గుజరాత్ హైకోర్టు దీనిపై దాఖలైన పిటిషన్ కొట్టేస్తూ ప్రధాని మోదీ విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికేట్ చూపించిన అవసరం లేదని అయితే స్పష్టం చేసింది. అంతేకాదు పిటిషన్ వేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు 25,000 జరిమానా కూడా విధించింది. ఇక ప్రధానమంత్రి విద్యార్హతలు సర్టిఫికెట్లు వెల్లడించాలంటూ 2016లో అప్పటి కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు సంబంధిత యూనివర్సిటీలకు జారీ చేసిన ఆదేశాలను కోర్టు రద్దు చేసింది. ప్రధానమంత్రి విద్యార్హతల సర్టిఫికేట్లో ఆ సమాచారం కోరిన అరవింద్ కేజ్రీవాల్కు చూపించాలంటూ మాడభూషి శ్రీధరాచార్యులు పీఎంఓలోని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గుజరాత్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లను అయితే ఆదేశించారు. ఆ ఆదేశాలపై గుజరాత్ యూనివర్సిటీ కోర్టుకు వెళ్లడంతో స్టే అయితే విధించారు. కోర్టు ఆ ఆదేశాలను కొట్టివేస్తూ పిటిషనర్ అరవింద్ కేజ్రీవాల్కు 25,000 జరిమానా కూడా విధించింది. ఇక సమస్య విద్యా అర్హత లేకపోవడమా, అవాస్తవాలు చెప్పడమా? గుజరాత్ కోర్టు తీర్పును కేజ్రీవాల్ తప్పుపడుతూ దేశ ప్రధాని ఏం చదువుకున్నారో తెలుసుకున్న హక్కు ప్రజలకు లేదా అంటూ తరచూ విమర్శలు అయితే చేస్తూ ఉండేవారు. ఇక విద్యా అర్హతల ఆధారాలను ఎందుకు దాచిపెడుతున్నారు? తక్కువ చదువుకున్న వ్యక్తి దేశానికి ప్రధానిగా ఉండటం ప్రమాదకరమా కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆయనకు మద్దతుగా రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు గళమైతే ఇస్తున్నారు. అదే సమయంలో దేశంలోని ఇతర పార్టీల నేతలు, కొందరు నాయకులు భిన్నంగా అయితే స్పందిస్తున్నారు. భారత్లో ప్రధానమంత్రికి అంటూ ప్రత్యేక విద్యార్హతల అవసరం ఏమీ లేదని అయితే అంటున్నారు. ఇక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కులమతాల పేరిట విభజన వంటి అనేక తీవ్రమైన సమస్యలు ఉండగా అవన్నీ వదిలేసి ప్రధాని ఏం చదువుకున్నారనే విషయంలో రాజకీయ వివాదాలు సృష్టించడం, రాజకీయం చేయడం తప్ప దేశ ప్రయోజనాల కోసం పనిచేయడం అనిపించుకోదని నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ వంటి వారైతే అభిప్రాయపడుతున్నారు. అయితే విద్యార్హతలు అవసరం లేదా అనే కంటే విద్యార్హతలపై దాపరికం ఎందుకనే ప్రశ్న అయితే ఎక్కువ తలెత్తుంది. అదే సమయంలో తక్కువ చదువుకున్న వ్యక్తి దేశానికి ప్రధాని అయితే ప్రమాదకరం అనే కేజ్రీవాల్ విమర్శలపైన అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక నరేంద్ర మోడీ డిగ్రీ సర్టిఫికేట్ల విషయంలో చాలా కాలంగా అయితే వివాదం నడుస్తుంది. ఇక మోదీ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి BA, గుజరాత్ యూనివర్సిటీ నుంచి MA చేసినట్లుగా చూపిస్తున్న సర్టిఫికెట్లు నిజమైనవి కాదని, అవి ఫేక్ అనే ఆరోపణలు అయితే వచ్చాయి. ఇక దీంతో బీజేపీ నేత అమిత్ షా 2016 మే 10న మోదీ సర్టిఫికెట్లను మీడియాకి అయితే చూపించారు. బీజేపీ చూపించిన నరేంద్ర మోదీ డిగ్రీ సర్టిఫికేట్ అసలైందేనని 2016 మే 11వ తేదీన ఢిల్లీ యూనివర్సిటీ అయితే తెలిపింది. అయితే అందులో ఉత్తీర్ణత సంవత్సరం 1979 అని ఉండటంతో చిన్న లోపం అనేది అయితే వెల్లడించింది. ఇంతకు భారత్లో ప్రధానమంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉండాల్సిన విద్యార్హతలు ఏమిటి? ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా పోటీ చేయడానికి ఉండాల్సిన విద్యార్హతలు ఏమిటి? ఎంపీలకు, ప్రధానమంత్రికి వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయా? ఎమ్మెల్యేలకు, సీఎంలకు వేర్వేరు విద్యార్హతలు ఉండాలా? ఇంకా ప్రధానిగా ఎవరిని నియమిస్తారు? ఏం చదువుకుంటే ప్రధాని అవుతారు? ఇక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 ప్రకారం ప్రధానమంత్రిని రాష్ట్రపతి అయితే నియమిస్తారు. లోక్సభలో అత్యధిక సీట్లతో స్పష్టమైన మెజారిటీ సాధించిన పార్టీ లేదా కూటమి తమ నేతగా ఎన్నుకున్న రాష్ట్రపతికి ప్రతిపాదించిన అభ్యర్థిని కానీ, లేదంటే లోక్సభలో సగం కంటే ఎక్కువ మంది సభ్యులు మద్దతు పొందిన అభ్యర్థిని కానీ ప్రధానిగా అయితే నియమిస్తారు. లోక్సభలో ఎవరికైనా స్పష్టమైన మెజారిటీ లేని సందర్భాల్లో రాష్ట్రపతి తన స్వీయ విచక్షణతో ఎవరినైనా ప్రధానిగా నియమించవచ్చు. అయితే అలా నియమితులైన నేత తన బలాన్ని సభలో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ప్రధానిగా నియమితులైనప్పటికీ కానీ ఆ తర్వాత 6 నెలల్లో కానీ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. ప్రధానిగా నియమితులయ్యే నేతకు ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. నిరక్షరాస్యులైనా ప్రధాని కావచ్చు. భారత ప్రజాస్వామ్య దేశం కావడంతో రాజ్యాంగం ప్రకారం ప్రజలందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. ఇక విద్యార్హతలు లేవన్న కారణంతో ఎవరికి దేశ ప్రధాని అయ్యే అవకాశాన్ని కాదనడానికి అయితే వీల్లేదు. ఇక పార్లమెంట్ సభ్యులకు విద్యార్థులు ఉండాలా? నిరక్షరాస్యులు ఎంపీ కాలేరా? ఇక పార్లమెంటు దిగువ సభ అయిన లోక్సభకు పోటీ చేయాలనుకుంటే నామినేషన్ల పరిశీలన సమయానికి కనీసం 25 ఏళ్ళు అయితే పూర్తయి ఉండాలి. ఎగువ సభ అయిన రాజ్యసభకు ఎన్నిక కావాలంటే 30 ఏళ్ళు నిండి ఉండాలి. ఇక పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయాలనుకుంటే దేశంలో ఎక్కడైనా ఓటర్గా నమోదు ఉండాలి. సో ఏదైనా కేసుల్లో 2 ఏళ్ళు అంతకుమించి శిక్ష పడిన వారు పోటీకి అనర్హులు. లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ పోటీలో ఉండే అభ్యర్థులకు ఎలాంటి ప్రత్యేక విద్యార్హతలు అయితే అవసరం లేదు. నిరక్షరాస్యులైనా కూడా పోటీ చేయవచ్చు. సో ఎమ్మెల్యేలు, సీఎంలకు విద్యార్హతలు తప్పనిసరా? ప్రధాని, ఎంపీలకు విద్యార్హతల నిబంధనలు లేనట్లే ఎమ్మెల్యే, ముఖ్యమంత్రులకు కూడా ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు. దేశంలో గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి వివిధ రాష్ట్రాల్లో ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేని ఎమ్మెల్యేలు కొందరు అయితే ఉన్నారు. ఇక్కడ ఓటర్కు విద్యార్హత అభ్యర్థికి అవసరం లేదు. ఈ ఎన్నికల గురించి తెలుసా?
శాసన మండలిలో గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీలు కూడా గ్రాడ్యుయేట్లు అయి ఉండాల్సిన అవసరం లేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయడానికి డిగ్రీ అర్హత అవసరం, కానీ ఈ స్థానానికి పోటీ చేసే అభ్యర్థికి మాత్రం డిగ్రీ అర్హత అయితే అవసరం లేదు. అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయాలంటే బోధన వృత్తిలో టీచింగ్ ఫీల్డ్లో 6 ఏళ్ళ అనుభవం ఉండాలి. కానీ టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేయాలనుకుంటే టీచింగ్ వృత్తి అనుభవం అవసరం, కానీ డిగ్రీ విద్యార్హత కానీ అవసరం లేదు. సో ఈ వీడియోలో మీకు క్వాలిఫికేషన్స్ గురించి పెద్ద ఏమీ లేదని అయితే అర్థమైంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.